హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి దశరథ మహారాజు చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేయడానికి కూడా మరి పుత్రులు లేనిదే చేయకూడదు అని ఇప్పుడు ఊళ్ళో లేరు కాబట్టి మనం ఊరికే ఉండడం మంచిది కాదు, ఎలాగైనా సరే దహన సంస్కారాలు చేద్దాం అని అందరూ అంటున్నా కూడా కొడుకులు దగ్గర లేనప్పుడు ఎవరు చేయకూడదు, ఎంత మాత్రం చేయకూడదు అని నిశ్చయించుకొని ఆయన కళేబరాన్ని తైలద్రోణిలో భద్రంగా కాపాడుతూ వచ్చారట. మరి దశరథుడు లేని అయోధ్య నగరం నక్షత్రాలు లేని ఆకాశంలాగా కళాకాంతులు లేకుండా ఉందిట. అయోధ్యలో స్త్రీ పురుషులంతా కూడా గుంపులుగా ఉండి వీధుల్లో గుమిగూడి భరతుడి తల్లైన కైకేయిని అనేక విధాలుగా నిందిస్తూ మహా దుఃఖంతో ఉన్నారట అందరూ కూడా. అలా ఎంతో కష్టం మీద ఆ రాత్రి ఎలాగో గడిచిపోయిందిట. సూర్యోదయం కాగానే బ్రాహ్మణులంతా కూడా వచ్చి సభ చేశారట. మరి ఎవరెవరు కూర్చున్నారు ఆ సభలో అంటే మార్కండేయుడు, మౌద్గల్యుడు, వాసుదేవుడు, కాశ్యపుడు, కాత్యాయుడు, గౌతముడు, జాబాలి, మంత్రులు, మరి రాజపురోహితుడైన వశిష్ఠుడిని చూసి ఒక్కొక్కరు చెప్పారట, దశరథ మహారాజు పుత్రదుఃఖంతో మరణించారు. ఈ రాత్రి 100 సంవత్సరాల్లాగా అతి కష్టం మీద గడిచిపోయింది. మరి చూసారండి, ఒక్క నిమిషంలో గడిచిపోయింది. రాత్రి ఎలా తెల్లవారిందో తెలియదు, పడుకున్నాము లేచాము అనుకుంటాం, కానీ 100 సంవత్సరాలు గడిచినంత కష్టంగా గడిచిందిట ఆ రోజు. మరి రామలక్ష్మణులేమో అరణ్యానికి వెళ్ళారు, భరత శత్రుఘ్నులేమో మేనమామల ఇంట్లో ఉన్నారు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాళ్ళల్లో ఎవరో ఒకరిని ఇక్కడే రాజుగా చేయాలి, రాజు లేకుండే రాజ్యం తప్పకుండా నాశనం చెందుతుంది. మరి రాజు లేని దేశంలో వానలు కురవు, పంట పండినా దొంగలు కొల్లగొడతారని ఎవరు విత్తనాలు కూడా చల్లరు. దేశంలో రాజు లేనందున శిక్ష కూడా ఉండదని చెప్పి మరి అందరూ కూడా ఎవరికి వాళ్ళే ఉంటారట. తండ్రికి కొడుకు కానీ భర్తకు భార్య కానీ ఎవ్వరు కూడా చెప్పినట్లు వినరట. దొంగలు కూడా విచ్చలవిడిగా ఉంటారట. స్త్రీలకు కూడా జాగ్రత్త ఉండదుట. అందుకని అలాగా దేశాభివృద్ధి మనం చూడాలి కానీ ఎప్పుడూ కూడా అలా వదిలేయకూడదు అని అంటూ ఉన్నారట. పురుషులు స్త్రీలతో కలిసి రథాలెక్కి విహారం కోసం అరణ్యాలకు కూడా వెళ్ళలేరు. అలాగే రాజులేని దేశంలో చోర భయం వల్ల, కృషి వల్ల, గోసంపద వల్ల జీవించే ధనికులైన వైశ్యులు నిర్భయంగా వీధి తలుపులు తెరుచుకొని మరి రాత్రిపూట ఉండలేరు. ఇంత భయంకరమైన ఘోరాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఎవ్వరూ కూడా సుఖంగా ఉండలేరు అని అందరూ కూడా ఆలోచించారట. రాజు లేని దేశంలో ఎవ్వరూ కూడా ధనాన్ని భద్రంగా ఉంచుకోలేరు అని ఇంకా ఎంతో మంది ఎన్నో విషయాలు అన్నీ కూడా మాట్లాడుకున్నారట. ధనదానం మాత్రమే చేసే కుబేరుడు, పరిపాలన మాత్రమే చేసే ఇంద్రుడు, సదాచారం మాత్రం నిలిపే వరుణుడు, అలాగే వీరంతా రాజు కంటే కూడా తక్కువ వారే అవుతారు. మరి అయ్యో, రాజు లేకపోతే ప్రపంచమంతా చీకటే. దశరథ మహారాజు బతికి ఉన్నప్పుడు సముద్రం చెలియలి కట్ట దాటనట్లుగా మేము ఎంత మాత్రం ఈ మాట దాటకుండా ఉన్నాం. వశిష్ఠ మహర్షి, మేము చెప్పిందంతా విని రాజు లేకపోతే రాజ్యం ఎలా పాడవుతుందో ఆలోచించి ఇక్ష్వాకు వంశీయుడైన ఒక కుమారుణ్ణి రాజుగా చెయ్యి అని వశిష్ఠ మహర్షిని కోరుకున్నారట అందరూ. సరండి, వెంటనే అనమాట, రాజు లేకపోతే రాజ్యం ఎంత కష్టాల పాలవుతుంది
అని వెంటనే రాజు అనేవాడిని తయారు చేయాలి అని ఆలోచించారట. అయితే మంత్రులు బ్రాహ్మణోత్తములు చెప్పిందంతా విని భరతుడు అతని తమ్ముడు శత్రుఘ్నుడు కూడా ఇప్పుడు మేనమామల ఊళ్ళో ఉన్నారు కాబట్టి వారిద్దరినీ పిలుచుకొని రావడానికి వెంటనే వేగంగా వెళ్ళే గుర్రాలపై ఎక్కి వెళ్ళండి. దశరథ మహారాజే భరతుడికి రాజ్యం ఇచ్చి ఉన్నాడు, ఆ విషయంలో మనం విచారించాల్సిన పనే లేదు అని వశిష్ఠుడు చెప్పాట. మరి మంత్రులు మొదలైన వారంతా కూడా వెళ్ళాల్సిందే ఎవరైనా అని అన్నారట. అంటే అప్పుడు వశిష్ఠుడు సిద్ధార్థ, విజయ, జయంత, అశోకుడ, నందనుడ మీరంతా ఇలా రండి, మీరేం చేయాలో నేను చెప్తాను. వేగంగా వెళ్ళే గుర్రాలెక్కి మీరు వెంటనే భరతుడి మేనమామ ఊరికి వెళ్ళండి. భరతుడితో నా ఆజ్ఞగా వశిష్ఠుడు మంత్రులు నీ క్షేమం అడగమన్నారు. నీతో చాలా ముఖ్యమైన పని ఉంది గనక ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరండి అని భరతునికి చెప్పండి. అంతేకాని రాముడు అడవికి వెళ్ళాడని కానీ మీ తండ్రి దశరథ మహారాజ్ చనిపోయాడని కానీ ఎంత మాత్రం చెప్పొద్దు, జ్ఞాపకం ఉంచుకోండి. మీరు వెళ్ళేటప్పుడు కేకయ్య రాజుకు భరతుడికి ఇవ్వడానికి పట్టుబట్టలు మంచి సొమ్ములు తీసుకొని మరీ వెళ్ళండి అని ఆజ్ఞాపించాట. మరి అలాగే దూతలకు దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపితే వారు వశిష్ఠుడి ఆజ్ఞ ప్రకారం మంచి గుర్రాలెక్కి కేకయ్య దేశానికి వెళ్ళారట. వారు అయోధ్య నుండి బయలుదేరి పడమరగా అవతార పర్వతం పశ్చిమ భాగానికి వెళ్ళి ఆ కొండకు దానికి పడమరగా ఉన్న ప్రలంబ పర్వతానికి నడుమ మాలిని నదీ తీర మార్గాన కొంత దూరం ఉత్తరంగా పోయి అక్కడ ప్రలంబ పర్వతానికి ఉత్తర భాగాన పశ్చిమ దిశగా వెళ్ళారటండి. వారు హస్తినాపురం వద్ద గంగానదిని దాటి మరి పశ్చిమాభిముఖులై కురుజాంగల దేశాల నడుమ మార్గం గుండా పోయి పాంచాల దేశం చేరుకున్నారట. అప్పుడు అంతటా జలంతో నిండిన సరస్సులు, నిర్మల జలంతో కూడిన నదులు చూస్తూ ఎక్కడా ఆగకుండా త్వరగా వెళ్ళారట. నానా విధాలైన పక్షులతో జలంతో నిండిన శరదండ నది దగ్గరికి పోయి అక్కడ కూడా ఆగకుండా వేగంగా ఆ నదిని దాటి వెళ్ళిపోయారట. మరి శరదండ నది ఉత్తర తీరాన దేవతాధిష్టానం ఉందిట. అది అన్ని కోరికలు తీరుస్తుందిట. సత్యోపయాచరం అని దానికి సార్థక నామం ఉందిట. అక్కడ పుణ్యవృక్షానికి మొక్కి దానికి ప్రదక్షిణం చేసి కుళింగాపురానికి వెళ్ళారట. అప్పుడు ఆ దూతలు అభికాలం అనే గ్రామం చేరి అక్కడ బోధి భవనం అనే పర్వతం నుండి పుట్టినది అయిన ఇక్షుమతి నదిని దాటారటండి. అసలు నదులు చూడండి, ఆ నదుల పేర్లు చూడండి. ఆ నదీ తీరంలో గ్రామాలను దశరథుడి వంశీకులు పితృపైతామహంగా అనుభవిస్తూ వచ్చారట. అందువల్ల దూతలు అందులోని నీళ్లు దోసెళ్లతో తాగి ఆ నదీ తీరంలో తపస్సు చేసుకునే వేదపారంగతులను బ్రాహ్మణులను చూసి మరి బాహీక దేశ జనపదాల నడుమ ఆ మార్గం గుండా సుధామ పర్వతం వద్దకు పోయారటండి. మరి ఆ పర్వతం విష్ణు పచాంకితమైన పుణ్యస్థానమట. పర్వతందు అక్కడ ఇంకో నది ఉంది. ఏం నది అంటే విపాస నది. దాని తీరంలో శాల్మలి వృక్షం చూస్తూ అక్కడక్కడ నదులను, నడబావులను, చెరువులను, నీళ్లు నిలిచిన పల్లాలను, కొలనులను పరికిస్తూ నానా విధాలైనటువంటి జంతుజాలాన్ని చూస్తూ చాలా దూరం వెళ్ళిపోయారట. ఆ దూతలు చాలా దూరం నడవటం చేత గుర్రాలు అలసట పొందాయని గుర్తించి శీఘ్రంగా గిరివ్రజం అనే నామాంతరం గల కేకై రాజనగరం చేరుకున్నారటండి. భరతుణ్ణి వెంటనే అయోధ్యకు తీసుకువెళ్ళాలి. అక్కడ జనం అనాథలుగా ఉన్నారు. చనిపోయిన దశరథ మహారాజుకు దైహిక కర్మలు చేయాలి. ఆయన వంశప్రతిష్ఠ నిలపాలి. అందువల్ల ఎంత మాత్రం జాగు చేయడానికి వీలు లేదు అని దూతలు తమలో తామే మాట్లాడుకొని నిశ్చయించుకొని అప్పటికే పొద్దుగూకినప్పటికీ ఆగకుండా ఆ రాత్రిపూట కూడా కొంత దూరం నడిచి ఆ రాత్రికే రాజమందిరం చేరుకున్నారట. మరి చూసారండి, అసలు
ఎప్పటి కథ, ఎప్పటి విషయం ఇది. దశరథ మహారాజుని ఎన్ని రోజులు తన పుత్రులు వచ్చే వరకు నిలవ చేయడానికి తైలంలో అట్టిపెట్టారు. మన సంస్కృతి సాంప్రదాయం ఎలాంటిది అనేది తెలుసుకుంటానికి మచ్చుకకి ఇదొకటి చాలు. ఇవాళ మనం విదేశాల్లో ఉండేవాళ్ళు రావాలని 3-4 రోజులు అట్టిపెట్టడానికి కూడా మరి కష్టపడుతున్నాం. ఇన్నాళ్ళు అట్టిపెట్టాము, శవాన్ని ఉంచకూడదు అని. కానీ ఆ రోజున అలాంటి సౌలభ్యం ఉంది. వాళ్ళంతా కూడా చేశారు చక్కగా. తైలంలో ఎలాంటి తైలాలు పొయ్యాలో, మరి శరీరం కుళ్ళకుండగా ఎలా ఉండాలి అనే విషయాన్ని నిర్ణయించుకొని దశరథ మహారాణి అన్ని రోజులు ఉంచారు. మనం గమనించాల్సినవి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చేసే అత్యాధునిక పనులు ఆ రోజుల్లోనే మన వాళ్ళు చేశారు అని మనం గమనించవచ్చు. మరి ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం చూశారు కదరా. మరి భరతుడిని ఎలా తీసుకువెళ్తున్నారు అనేది రేపు కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. మనం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.